ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నేను ఐ వాజ్ వెరీ యంగ్ టు హిమ్. నా ఫస్ట్ ఫిల్మ్ నా విశ్వనాథ్ గారు స్వాతి వచ్చిన తర్వాత ఆ ఫిల్మ్ సాగర్ సంగం అప్పుడు ఆయన అడిగితే నా చేస్తానన్నారన్నమాట. సో ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్ కాలేజ్లో ఉన్నప్పుడు. సో ఆయనకి సబ్జెక్ట్ చెప్పినప్పుడు విన్నారు. ఆయన ఒక టిపికల్ క్లాసికల్ ట్యూన్స్ ఇచ్చారు, 17 ట్యూన్స్ ఇచ్చారు. నేను ఐ డోంట్ వాంట్ దిస్ అన్నమాట. అంత వినేసింది, అంత అయిపోయింది. తర్వాత మనకి ఏం కావాలన్నారు. సో ఐ వాంట్ సంథింగ్ వెరీ సెమీ క్లాసికల్, ఇట్ షుడ్ బి వెరీ కొంచెం స్టైలిష్గా లైటర్ వెయిన్ మ్యూజిక్ కావాలి. అందులో నాకు కంపోజ్ చేసిన తర్వాత రజనీకాంత్ సినిమా కూడా కంపోజ్ చేశారు. అమ్మ విన్కాలో ఏదో ఒక పాట ఒకటి ఉంటుంది అమ్మ మీద. సో ఐ డోంట్ వాంట్ కంప్లీట్లీ ఆన్ దట్ కైండ్ ఆఫ్ ఇది సంథింగ్ వెరీ లైట్ మ్యూజిక్, లైట్ అండ్ ఏదో ఒక చోట ఇట్స్ క్లాసికల్ టచ్ ఇవ్వడం కోసం అక్కడక్కడ అలాగే ఇస్తూ ఉంటాం. జనపదం కూడా రావాలి కాబట్టి వాట్ ఈజ్ జనపదం అని అడిగాడు ఆయన. సో ఐ టోల్డ్ హిమ్ దిస్ ఈజ్ వాట్ విలేజ్లో యూ హ్యావ్ టు రిమైండ్ అవర్ విలేజ్ బికాజ్ దట్ ఈస్ ద రూట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇండియా. సో ఆ కల్చర్ని కూడా అక్కడ కలుపుతూ ద సాంగ్ షుడ్ గో వెరీ లైట్ అని అన్నాను అనమాట. ఆ రోజు ఎవరో స్వామీజీ 115 సంవత్సరాల ఏజ్ ఉన్న ఆయన పొలాచిలో ఉంటే అక్కడ తీసుకెళ్ళారు నైట్ నన్ను. మన్నాడు కూర్చొని వరుసగా 2 డేస్లో ఒక 25 ట్యూన్స్ ట్యూన్ చేశారు. వాట్ ఎవర్ ఐ వాంట్ అనమాట. అలాగే పుట్టినవే సంకీర్తన పాటలు యాక్చువల్గా. అది అయిపోయింది, అంతా అయిపోయింది, సినిమా అయిపోయింది. నాకు ఏదో అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు రావాల్సింది ఏదో మిస్ అయింది అనుకుంటే బికాజ్ ఆఫ్ సమ్ నేషనల్ పాలిటిక్స్ వలన, స్టేట్ అండ్ సెంట్రల్ పాలిటిక్స్ వలన దే కుడ్ నాట్ గివ్ ఇట్ టు తెలుగు. ఆ టైంలో ఇళయరాజా గారిని మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఫిల్మ్ కోసం నాకు యాక్చువల్గా అడ్వాన్స్లు ఇవ్వడానికి 6-7 ప్రొడ్యూసర్లు వచ్చారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు. బట్ ఐ వాజ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ సీరియస్. నేను ఏది సీరియస్గా తీసుకోను యాక్చువల్గా. సో ఐ థింక్ ప్రాక్టికల్గా సినిమా తీయాలంటే ఇట్స్ లాట్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ రిక్వైర్డ్. ఒక్క నిమిషం సార్, మీరు టాపిక్ డివేట్ అని అడిగిన దానికి ప్రతి క్వశ్చన్ మన దాంట్లో వస్తుంది. ప్రతి క్వశ్చన్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో దాని గురించి చెప్తే చాలా క్రిస్ప్గా ఉంటుంది, కనెక్టివిటీ ఎక్కువ. ఇప్పుడు మీరు డివేట్ ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, అవన్నీ ఉన్నాయి క్వశ్చన్స్. ఏది ఎందుకు అవార్డు రాలేదు, ఎందుకు ఇది, అవన్నీ ఉన్నాయి. నేషనల్ అవార్డు ప్రతిదీ ఉంది. సంకీర్తన అప్పుడు నాగార్జున తర్వాత ఎందుకు చేయలేదు, ఇవన్నీ ఉంటాయి. మీరు అనేది ఇన్కనెక్టెడ్గా చెప్తున్నాను యాక్చువల్గా. అలా కాకుండా మీకు మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్గా చెప్పాలి. ఏదైతే అడిగారు దానికి చెప్పారనుకోండి, ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. దెన్ దీనికి చెప్తాను యాక్చువల్లీ దాని క్లైమాక్స్ యాక్చువల్గా వై యూ మేడ్ ఓన్లీ దోస్ ఫిల్మ్స్ అని అడిగారు మీరు. దానికి కారణం ఏంటంటే ఇళయరాజా ఆఫ్టర్ గెటింగ్ అవార్డ్, అదే మీరు ఫైనాన్షియల్గా పెద్ద సక్సెస్ కాదు ఆ ఫిల్మ్ సంకీర్తన యాక్చువల్గా. సో దాని గురించి ఆయన చేసిన ఇంకొక 3 సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారితో, రుద్రవీణ, ఆరాధన. మీ తెలుగు టేస్ట్ బాగా మారిపోయి ఉంటుంది ఏదో అన్నారు. అందరు బాగా కమర్షియల్ అయిపోయింది ఏదో అన్నారు. అందరిత నేను ఒకటి చెప్పాలనుకున్నాను నీకు, విశ్వనాథ్ గారిలాగే నువ్వు సినిమా తీసేవన్నీ ఒక క్రిటిసిజం ఉంది బయట. ఆయన పేరు తీసేసి నీ పేరు తీసేసి ఆయన పేరు పెడితే సంకీర్తన ఆయన ఫిల్మ్ లాగా ఉంటుంది అన్నారు. సో నీ మార్క్తో సినిమా తీయాలి, అప్పుడు ఒక రికగ్నిషన్ వస్తుంది. అంటే నా మార్క్తో అందరూ అన్ని సినిమాలు తీస్తారు, ఎవరు తీయని సినిమా తీయాలన్నమాట అని చెప్పేసి నేను అన్నాను అనమాట. మరి ఈ విషయం మరి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మీరు చెప్పాలి కదా అంటే నువ్వు చాలా యంగ్లో ఎమోషనల్గా చెప్పావు. సో అక్కడికి వచ్చిన తర్వాత కంపోజ్ లెవెల్కి వచ్చిన తర్వాత నేను చెప్పడం మంచిది కాదని చెప్పలేదు. సో అని ఆయన నాకు చెప్పారనమాట. దెన్ ఆయన ఇంకో డైరెక్టర్ గురించి కూడా అన్నారు, విశ్వనాథ్ గారి దగ్గర చేయటం వల్ల. సో అలాగే మళ్ళీ తీయటం వల్ల చేయకూడదు, సో యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ మార్క్ అని. దానికి నేను యాక్చువల్లీ చాలా కాంట్రడిక్షన్ చెప్పగలను, కానీ ఓకే నాకంటే పెద్ద అని ఐ లైక్ హిమ్ యాజ్ ఎ మ్యూజిషియన్. ఎన్నో సినిమాలు ఆల్రెడీ ఇటువంటి చేసి భారతీరాజా వీళ్ళందరూ చేసిన తర్వాత చాలా ఏదో చెప్పుంటారని చెప్పేసి ఐ టేకిన్ ఇట్ యాజ్ పాజిటివ్. ఇది నేను జనరల్గా పాజిటివ్గా తీసుకుంటాను. సో దెన్ ఐ థాట్ అనమాట ఎవరో చేయని సబ్జెక్ట్ చేయాలని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్ టు గెట్ ఇన్స్పైర్డ్. సో ఆ విధంగా పుట్టిందే కోకిల, అహెడ్ ఆఫ్ టైమ్స్ సినిమాలు తీయటం అనమాట. చాలా గ్యాప్ అండి సంకీర్తనకి కోకిలకి. 1.5 years 88లో స్టార్ట్ చేసి 89లో తీసాం. కోకిల 89, ఇది 87లో కదా సినిమా రిలీజ్ అయింది. 1.5 to 1 year తర్వాత స్టార్ట్ అయింది యాక్చువల్గా. మీరు యాక్చువల్గా మీకు బాలచందర్ గారు అంటే చాలా ఇష్టం, బట్ మీరు విశ్వనాథ్ గారి దగ్గర జాయిన్ అవ్వాల్సి వచ్చింది.
ఎందుకు మీరు బాలచంద్ర గారికి అప్పుడు తెలుగు సినిమా నేను చేయట్లేదు, నీకు తమిళ సరిగ్గా రాదు కదా, నేను మెడ్రాస్లో చదువుకున్నాను, బట్ తమిళ్ రాయటం అసిస్టెంట్ డైరెక్టర్ అంటే రాయాలి అండ్ ఆ భాష రావాలి, అనర్గళంగా మాట్లాడగలగాలి. నాకు అంత రాదు. నేను అక్కడ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చదువుకున్నా కూడా ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ వెల్ వెస్ట్ విత్ తమిళ్ అనమాట. అయినా కూడా బాలచంద్ర గారితో ట్రై చేశాను. నేను ట్రై చేస్తే యూ కెన్ వర్క్, యూ గోట్ దట్ ప్యాషన్ ఫిలిం గురించి. చాలాసేపు మాట్లాడిన తర్వాత అన్నారు అనమాట. తర్వాత నేను దాని తర్వాత విశ్వనాథ్ గారు, బాబు గారిని ట్రై చేశాను అనమాట. బాబు గారు కూడా మా ఊరు పక్కనే కాబట్టి కొంచెం తెలుసు, మా పొలంలో షూట్ చేయటం దాని గురించి. దెన్ నేను పెళ్ళిడి పిల్లలు సారథి స్టూడియో వాళ్ళకి హిందీ చేస్తున్నాను, అది అయిన తర్వాత తెలుగు ఉంటుంది నాకు, యూ కెన్ కమ్ అండ్ వర్క్ అన్నారు. ఈలోగా ఏడుది నాగేశ్వరరావు గారి సినిమా స్టార్ట్ అవుతుంది, సాగర్ సంఘ్. సో ఏడుది నాగేశ్వరరావు గారిని అన్నాను, కెన్ యూ ఇంట్రడ్యూస్ మీ టు విశ్వనాథ్ గారు అన్నాను. ఐ డోంట్ వాంట్ టు రికమెండ్, జస్ట్ ఇంట్రడ్యూస్ టు మీ, ఐ విల్ టాక్ టు హిమ్ అన్నాను. అది చేయగలరా అన్న అనమాట. నాకు ఆయన నాకు దూరంగా ఎవరి దూరం తెలుసు కాబట్టి ఆ చదువుతూ అడిగాను అనమాట. సరే రికమెండేషన్ ఆయన కూడా ఇష్టం ఉండదు అని ఒకరోజు పరిచయం చేశారు. వాళ్ళు ఇంటికి వస్తే శంకరాభరణం హౌస్ అనేది పెట్టారు. దెన్ ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ఐఎమ్ జస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని చెప్పి అడగగానే సో ఐమ్ వెరీ ప్యాషనేట్ టు వర్క్ విత్ ఆల్ దిస్ 3 డైరెక్టర్స్. ఆయనతో కూడా చెప్పాను ఇది. సో యూ వర్క్ విత్ మీ అన్నారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అనమాట. విష్ణా గారు ఇష్టం లేదు కదా మ్యూజికల్గా, ఈజ్ అ వెరీ డిసిప్లిన్ డైరెక్టర్. నా ప్యాషన్, నా ప్రయారిటీ బాలచంద్ర. ఎందుకన్నానంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు అంతులేని కథ ఇవన్నీ చూసి, మరో చరిత్ర చూసి ఐ వాజ్ థ్రిల్డ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్. ఆయన డబ్బింగ్ సినిమాలు వస్తూ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా చాలా అయ్యో గట్టిగా బల్లగుద్దు చెప్పినట్టు ఉండేది ప్రతి సీన్ అనమాట. సో ఐ యూస్ టు లైక్ దట్ బ్రింగింగ్ డ్రామా టు ద సెల్యులాయిడ్ అనమాట, అది లైక్ చేసామన్నమాట. అదర్స్ విశ్వనాథ్ గారు అంటే ఐ అడ్మైర్ హిమ్ అండ్ ఐ టేక్ హిమ్ యాజ్ కంప్లీట్ గురు ఆల్సో. ఐ జస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ హిజ్ డిసిప్లిన్ అండ్ హిజ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ఆల్. ఓకే, మీతో పాటు వంశీ గారు కూడా చేశారు కానీ విశ్వనాథ్ గారు? నాతో పాటు కాదు, ఆయన వంశీ చేసింది బయటకు వచ్చేసి ఆయన డైరెక్ట్ చేసాడు ఆల్రెడీ మంచుపల్లికి. అప్పుడు సాగర్ సంఘం స్టార్ట్ అయింది. నేను చేసేటప్పుడు కాదు, అసిస్టెంట్ డైరెక్టరే కాదు, ఈజ్ సీనియర్ టు మీ, ఈజ్ మచ్ సీనియర్, వెరీ సీనియర్ టు మీ. అతను ఈ హాజ్ వర్క్ ఫర్ శంకరాభరణం ఐ థింక్. ఆయన ప్రొడ్యూసర్కి బాగా క్లోజ్ కావడం వల్ల వాళ్ళు తీసిన నెక్స్ట్ ఫిల్మ్ కూడా భారతీరాజు తీసిన సినిమా ఈ కంటిన్యూడ్ లేదట అనమాట. దాని తర్వాత సాగర్ సంఘం స్టార్ట్ అయింది. ఐ జాయింట్, నేను ఒకనే కదా, విశ్వనాథ్ గారి దగ్గర ఇంకా ఉన్నారు ఇద్దరు, సాంబశివరావు అని ఒక అతను, ఈజ్ నో మోర్ నౌ, బడి సాంబశివరావు అని అతను వర్క్ చేశాడు. విశ్వనాథ్ గారు మేనల్లుడు. తర్వాత ఇంకొక అతను ఎవరో అసోసియేట్, వాళ్ళందరూ నండూరు విజయ్ అని, దర్ ఆల్ వర్కింగ్ దర్. నేనే న్యూ ఎంట్రీ ఫర్ సాగర్ సంఘం నుంచి. దెన్ ఐ స్టిక్ డౌన్. ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ వర్క్ ఫర్ 3 years విత్ యూ, దెన్ ఐ వాంట్ టు వెంచర్ ఇన్ టు డైరెక్షన్ అని మొత్తం జాయిన్ అయిన రోజే చెప్పాను అది. ఇట్స్ సో హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ 3.5 years తర్వాత ఐ గోట్ ఎ ఛాన్స్. స్వాతి ముత్యం లాస్ట్ షెడ్యూల్ ఇంకా అవ్వలేదు, బట్ అయినా కూడా ఆయన అన్నారు అంత సినిమా ఫినిష్ చేసే వరకు డోంట్ గో అని అన్న. ఐ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to